మీరు సరే కాకపోతే కాకపోతే కానీ అనేది ఏంటంటే అసలు ఏం జరిగింది అనేది మీకు వివరణ ఎందుకు అంతే. విను విను నేను ఏమంటున్నా అంటే ఓ ప్రభుత్వ ఉద్యోగి తన అటెండెన్స్ కోసం ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోనే ఉపయోగించుకోవడం తీవ్ర కలకలం రేపింది. రోజు ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టిన అధికారులకు దిమ్మ తిరిగే షాక్ కొట్టింది. ఆ ఉద్యోగి చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. అసలు కథ ఏంటంటే, పంచాయతీ కార్యదర్శుల హాజరును పర్యవేక్షించేందుకు మొబైల్ ఫోన్ ద్వారా ఉపయోగించే యాప్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా విధులు నిర్వహిస్తున్న గ్రామాల నుంచే అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది రోజు ఒకే ఫోటోను పెట్టడంతో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చందయాపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్న ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ వేసుకుంటున్నాడు. విధులకు హాజరు కాకుండా యాప్లో రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేస్తూ పనికి మాత్రం డుమ్మా కొడుతున్నాడు. కార్యదర్శులు తాము విధులు నిర్వహిస్తున్న గ్రామంలోని పంచాయతీ కార్యాలయం నుంచే తన ముఖాన్ని స్కాన్ చేసి హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగులు పని ప్రదేశంలో తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది. అయితే కొందరు ఉద్యోగులు మాత్రం ఈ యాప్కు కూడా తమ సొంత టెక్నాలజీని జోడించి హాజరును వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఒక్క కార్యదర్శి మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఇతర గ్రామాలకు చెందిన కార్యదర్శులు కూడా ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారని తనిఖీల్లో వెల్లడైంది. కొందరు తమ బంధుమిత్రుల సహాయంతో తాము లేకున్నా హాజరు నమోదు చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. మరికొందరైతే మరింత టెక్నాలజీని జోడించి పంచాయతీ కార్యాలయంలోని ఖాళీ కుర్చీలను ఫోటో తీసి ఆ ఫోటోలను అప్లోడ్ చేసి అటెండెన్స్ వేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. మీరు సరే కాకపోతే కాకపోతే కానీ అనేది ఏంటంటే అసలు ఏం జరిగింది అనేది మీకు వివరణ ఎందుకు అంతే. విను విను నేను ఏమంటున్నా అంటే ప్రస్తుతానికి జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చందాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్నను కలెక్టర్ సస్పెండ్ చేశారు. త్వరలోనే మరికొన్ని సస్పెన్షన్స్ ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. అయితే రాజన్న అందరిలా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోనే ఎందుకు పెట్టాడో మాత్రం అర్థం కావడం లేదు. మొత్తానికి ఈ విచిత్రమైన సంఘటనతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంటే ఎట్లా మీ డ్యూటీ ఎక్కడ ఉండే చెప్పండి.